కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ముఖ్యంగా దైవబలము, గ్రహబలము, పూజాది కార్యక్రమాల్లో పాల్గొనడము, ఆధ్యాత్మిక చింతన, మంచి మనస్తత్వము అందరినీ కూడా ఆకట్టుకునే గుణం బాగా పెరుగుతాయి. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. భవిష్యత్తు గురించి, వివాహం గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సమయానికి అనుకున్న పనులు పూర్తవుతాయి. మీరు చేసే పని ఎందు కానీ, కృషి ఎందు కానీ బాగా తాపత్రయపడతారని చెప్పచ్చు. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడానికి కూడా బాగా కృషి చేస్తారని చెప్పొచ్చు. అయితే ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడం కానీ, వ్యాయామం పట్ల ఆసక్తి పెంచడం కానీ చేసుకున్నట్లయితే మీకు ఆరోగ్యం బాగుంటుంది. రాజకీయ నాయకులకి కొత్త కొత్త కాంట్రాక్టులు, పదవులు పొందే అవకాశం కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా కీర్తి, గౌరవ మర్యాదలతో పాటు మంచి అవకాశాలు, మంచి ప్రాజెక్టులు, మంచి డైరెక్టర్లు, మంచి కథాంశాలు మీకు వచ్చే అవకాశం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య కూడా మైత్రి, కలయికలు, అనుబంధం ఏర్పడంతో పాటుగా విడిపోయినటువంటి భార్యాభర్తలు కలుస్తారు. కుటుంబ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు. ఆస్తి వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. మీకు రావాల్సినటువంటి మొండి బకాయిలన్నీ కూడా మీకు వసూలవుతాయి. మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వారికి సహాయం చేయడానికి కూడా బాగా కృషి చేస్తారని చెప్పొచ్చు. ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలి, ఏదో నేర్చుకోవాలని తప్పని బాగా పెరుగుతుంది. ఓర్పు సహనంతో వ్యవహరించడం వల్ల కూడా చక్కని లాభం కనపడుతుంది. మీకు ఇంట్లో మీకు మాటకు గౌరవం పెరుగుతుందని చెప్పొచ్చు. డబ్బులు వృధా చేయకుండా ఖర్చు పెట్టడానికి కూడా బాగా కృషి చేస్తారు. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడం వల్ల కూడా మీకు ప్రతి పనిలోనూ విజయం కనపడుతుంది. అలాగే ఏ పనైనా సరే ఆ సమయానికి ఆ పని చేసేయడం వల్ల కూడా మీకు విజయం కనపడుతుంది. కాబట్టి అనుకున్న పనులు టైంకి చేసేయండి. అలాగే ఎటువంటి సమస్యనైనా సరే ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ప్రారంభించిన ప్రతి పని పూర్తి చేయడానికి పట్టుదలతో కృషి చేస్తారు. అలాగే ఎటువంటి అపాయాలు, సమస్యలు వచ్చినా సరే ధైర్యంగా పోరాడగలుగుతారు. అయితే ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి. అనవసరమైన విషయాలు మాత్రం మాట్లాడకండి. మీకు భవిష్యత్తులో ఆదాయం తెచ్చేటటువంటి పెట్టుబడులు మాత్రం పెట్టగలుగుతారని చెప్పొచ్చు. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ, భూములు కానీ కొనడానికి అవకాశాలు ఉన్నాయి. కుటుంబం కోసం, సంతానం కోసం బాగా ఖర్చులు పెడతారు. ప్రాకులాడతారు. ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు చూపిస్తారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి రుణాలు తీర్చగలుగుతాయని చెప్పచ్చు. మంజూరు అవుతాయి కూడా. అంటే బ్యాంకు రుణాలు అలా మంజూరు అవుతాయి అన్నమాట. అలాగే ఈఎంఐలు కట్టడం కానీ, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడం కానీ, పాత రుణాలు తీర్చడం కానీ, పాలసీలు, ఇన్సూరెన్స్లు కట్టడం కానీ కలిసి వస్తుంది. నిరుద్యోగస్తులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా తోటి ఉద్యోగస్తులతో సఖ్యతతో పాటుగా మీ పనితీరు చాలా మెరుగుపడుతుంది అని చెప్పొచ్చు. అధికారులు కూడా మీ పనితీరు నచ్చుతుంది. అలాగే ఆస్తి వివాదాలు కూడా చక్కగా పరిష్కారాలు అవుతాయి. ఎప్పటి నుంచో తీరనటువంటి కొన్ని ప్రత్యేక కోరికలు నెరవేరుతాయి. ఎవరినైనా కలవాలన్నా కలవగలుగుతారు. మీరు ఆశించిన దానికన్నా ఆదాయం సంపాదించుకోవడానికి అయితే తాపత్రయం ఎక్కువ పడతారు. డబ్బులు సమయానికి చేతికి అందడం వల్ల కూడా ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా అక్కడ ఉండేటటువంటి వీసా సమస్యలు పరిష్కారాలు అవుతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. గృహ మార్పులు అనుకూలిస్తాయి. నూతన గృహాలు అనుకూలిస్తాయి. విదేశీ ప్రయాణాలు కూడా సఫలీకృతం అవుతాయి. వీసాల కోసం ప్రయత్నాలు చేయొచ్చు ఎవరైనా సరే. ఇక వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేవారికి, వివాహాలు కుదరక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి వివాహ యోగ్యత కనపడుతోంది. అలాగే ప్రేమించిన వాళ్ళ కోసం బాగా కష్టపడతారు, తాపత్రయపడతారు. ఇష్టమైనటువంటి వ్యక్తుల కోసం బాగా ఆనందంగా వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతారు. అయితే పరస్త్రీ పురుష వ్యామోహాలకు దూరంగా ఉండండి. వ్యసనాలకి ఖచ్చితంగా దూరంగా ఉండండి. ఇక విద్యార్థులు పెద్దలు చెప్పిన మాట వినడం కానీ, భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకోవడం కానీ, చదువులో మార్పులు తీసుకురావడం కానీ, కొత్త టెక్నాలజీని అర్థం చేసుకోవడం కానీ, కొత్త విద్యల పట్ల ఆసక్తి చూపించడం కానీ చేసి చదువులో మార్పులు తీసుకొచ్చి ఉన్నత స్థాయికి వెళ్ళే ప్రయత్నాలు చేయగలుగుతారు. విదేశాల్లో చదువుకునే వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఆల్రెడీ ఉద్యోగాలు చేసే వారందరికీ కూడా బాగుంటుంది. ఉద్యోగస్తులందరూ కూడా కీలక వ్యవహారాల్లో స్నేహితుల యొక్క సహకారము, తోటి ఉద్యోగస్తుల సహకారం పొందగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా సరే అధిగమించుకోగలుగుతారు. స్త్రీలు కూడా కుటుంబ సభ్యులతోటి, అత్తమామలతోటి, తోటికోటలతోటి రిలేషన్షిప్ బలపడుతుందని చెప్పొచ్చు. భర్తతో ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు ఖచ్చితంగా పెరుగుతాయి. వ్యాపారస్తులకి, గృహ నిర్మాణ పనులందరికీ కూడా కలిసి వస్తుంది. వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారంలో మంచి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా ఆర్థిక ప్రగతి, ధన లాభం బాగా కనపడుతుంది. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ